అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు కొంతమంది. పదులున్న కాడ మొక్కలాగా ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టుగా వారు రంగులు మారుస్తూ ఉంటారు. ఇంద్రధనుసు ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఆ విధంగా రంగులు మార్చినటువంటి జీవితం కలిగి ఉంటారు. ఈ 3 నెలల ముచ్చటలో నువ్వెందుకు ఇంత అబద్ధాల జీవితం జీవిస్తున్నావో? దేవుడు అబద్ధమాడడు. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా? ఆకాశము భూమి గతించును గాని ఆయన మాటలు ఏమాత్రము గతింపవు. చాలామంది మనుషులు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మేము ప్రభువుని అంగీకరించాము, మేము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాము, ఆయనే మా సర్వస్వం అని వారి పెదవులతో చెప్తారు. ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి మనము దేవుని సన్నిధిలో నిలబడగలమా? వాక్యము తెలియచేస్తుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఆకాశము తోడని, భూమి తోడని, మరి దేనితోడు కూడా ఒట్టు పెట్టుకోవద్దని, మీరు తీర్పు పాలు కాకుండా ఉండునట్లుగా అవునంటే అవునని, కాదంటే కాదని ఉండవలెను. అబద్ధాలు ఆడినటువంటి వారు అందరూ కూడా అపవాది సంబంధులు. వాడు దురాశలు నెరవేర్చుకుని కోరుచున్నారు. ఆది నుండి నరహంతుకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధమునకు జనకుడు. వాడిని అనుసరించినటువంటి వాళ్ళందరూ వాడి యొక్క కుమార్తెలు కుమారులై ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒకవేళ నష్టమే రానియండి, ప్రమాదమే రానియండి, సమస్య రానియండి, దేవుని సన్నిధిలో మాట ఇచ్చాడు కనుక ఒకవేళ నష్టము కలిగినా మాట తప్పడు. అబద్ధమాడే వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. అబద్ధములాడు నాలుకలను యెహోవా పెరికివేయును. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు దేవునికి ఇష్టముండదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించినది దుష్టుని నుండి పుట్టును.